హలో గాయ్స్! లాస్ట్ వ్లాగ్ చూడకపోతే వెళ్లి చూడండి. అండ్ మాకు ట్రైన్ ఎలాగో లేట్ అని మేము మెరీనా బీచ్‌కి వెళ్ళాము. అండ్ మెరీనా బీచ్ స్టేషన్‌కి చాలా దగ్గర. జస్ట్ 2 కిలోమీటర్స్. మేము ఆటోలో వెళ్ళాము. ఆటో చార్జెస్ పర్ హెడ్ 20 రూపీస్. మాకు మెరీనా బీచెస్ ఎంటర్ అవ్వడంతోనే చుట్టూ ఇలా షాప్స్ చూస్తే సేమ్ జాతర ఫీలింగ్ వచ్చేసింది. ఓ పక్క మా వాళ్ళు నైట్‌కి టికెట్స్ కన్ఫర్మ్ అయితాయా లేవా అని ఒక టెన్షన్. చా డే టైమ్‌లో బీచెస్ చూసాము. కానీ నైట్ టైమ్ చూడడం చాలా బావుంది. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అంటారు గదా! ట్రైన్ మిస్ అవ్వడం వల్లే ఇంత మంచి బీచ్ చూడగలిగాము. అండ్ మా పాప ఈ నైట్ వేవ్స్‌కి చాలా భయపడింది. సో, కొంచెం డైవర్ట్ చేయడానికి మేము ఐస్ క్రీమ్ కొనిచ్చాము. ఇక కొంచెం అది తినుకుంటూ కొంచెం డైవర్ట్ అయింది. బీచ్ అనగానే గుర్తొచ్చేది సీ ఫుడ్. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఫ్రై చేసి ఇస్తున్నారు. సీ ఫుడ్ తినే వాళ్ళకి పండగే పండగ. అండ్ మా వాళ్ళు ఉప్పు చేప ఆర్డర్ చేసుకున్నారు అని అంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే నేను తినను. నాకు అంతలా ఇష్టం ఉండదు. జస్ట్ కర్రీ అయితే కొంచెం ట్రై చేస్తాను కానీ నాకు ఇట్లా ఫ్రై ఇట్లా ఉప్పు చేప ఇవి అంటే నాకు నచ్చవు. చెప్పాను కదా అక్కడ మొత్తం జాతర వైబ్స్ అని. మా వాళ్ళు గన్ బెలూన్ షూట్‌కి వెళ్ళారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అగో అది ఆయన అగో ఆ మామకి లేతలేదు అగో గీవతన్నాడు ఒకటి కొట్టి అయ్యే ఒకరి సార్ అక్షరం జరిగింది ఓకేనా యాభై రూపాయలు నయమే ఇక మా పిల్లలు రియల్ హార్స్ రైడ్స్ ఉన్నా కానీ ఈ రంగుల రాట్నం ఎక్కి ఆడుకున్నారు. ఇక మా తండ్రి పాప భయపడింది ఒక్కతే ఎక్కడానికి. సో వాళ్ళ డాడీ పట్టుకొని ఉన్నాడు. అదైనా కొంచెం సేపు ఉన్నది. ఒక 5 మినిట్స్ ఏమో ఉన్నది అంతే. ఇక తర్వాత ఏడ్చేసింది. సో ఇక స్టాప్ చేసి ఇక మేము దింపేసాం. అండ్ మేము ఇక్కడ స్ప్రింగ్ పొటాటో అండ్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. నాకైతే స్ప్రింగ్ పొటాటో చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది.
వాళ్ళు ఎలా చేస్తున్నారో ప్రాసెస్ కూడా నేను వీడియో క్యాప్చర్ చేశాను. మెరీనా బీచ్ నుండి తిరిగి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. ముందు ఫ్లాగ్ అలా గాలికి ఊగుతుంటే చాలా బాగుంది. అండ్ అక్కడ డిన్నర్ కోసం పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా మన తెలంగాణ వాళ్ళకి నాన్ వెజ్ ఉండాల్సిందే. అందరం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఏదేమైనా బిర్యానీ అంటే హైదరాబాదే. ఎన్నో రైల్వే స్టేషన్ చూసాం కానీ చెన్నై సెంట్రల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ 150 years బ్యాక్ ఓపెన్ చేశారు. మొత్తానికి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ సీట్స్ అందరికీ ఒకే దగ్గర రాలేదు. ఇక మేము ఏమనుకున్నామంటే ఆ టికెట్స్ కన్ఫర్మ్ అయితే చాలు అని అనుకున్నాము. ఇక మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయినాయి. మేము ట్రైన్ ఎక్కేసాము. అండ్ మాకు ఎంజాయ్ చేసే ఓపిక కూడా లేదు. ఇక మేము నైట్ పడుకొని ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక అందరం ఒక దగ్గర కూర్చొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. నేను మా పాప గురించి చాలా భయపడ్డాను. ఎందుకంటే మా పాపకి ఎటు వెళ్ళినా కానీ ఏ జర్నీ చేసినా కానీ వెంటనే సిక్ అయిపోతుంది. కానీ జర్నీలో చాలా యాక్టివ్గా ఉంది. మేము రిటర్న్ అయినప్పుడు కూడా చాలా యాక్టివ్గా మంచిగానే ఆడుకుంది. అండ్ ఇలా కజిన్ అండ్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. మరెన్నో ట్రిప్పులు వేయాలి అని అనుకుంటున్నాము. ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయాలి కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.